ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గతంలో మనం ఒక వీడియో చేశాం, రాష్ట్రంలో ఆగని విధ్వంసం అని. 1,00,000 మంది సుమారుగా చూశారు ఆ వీడియోని. వేల మంది దాని మీద కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి ఇలాంటివి చూసినప్పుడైనా సరే కొంత కనువిప్పు కలగాలి. కానీ ఏమాత్రం మార్పు లేదు ఈ ప్రభుత్వంలో. ఏదైతే స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయక ముందు జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు బాధ్యత తీసుకొని మరి వైసీపీ శ్రేణులపై కానీ ప్రజలపై కానీ దాడులు చేయవద్దనేటటువంటి మాటను కానీ, సమన్వయం పాటించండి అనేటటువంటి మాటను కానీ ఇంతవరకు చెప్పలేదు. నేను ఆగని విధ్వంసం అన్నటువంటి వీడియోలోనే చెప్పాను చాలా స్పష్టంగా, ఇదే కొనసాగితే రాష్ట్రం రావణ కాష్టం కావడానికి ఎంతో కాలం పట్టదు అని. మరి వాళ్ళు పైకి మాత్రము నీతులు చెప్తా ఉన్నారు, శుద్ధులు చెప్తా ఉన్నారు, లోపల చేసేటటువంటి దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా ఇప్పటికి రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి, 35 ఆత్మహత్యలు జరిగాయి, 300 పైగా అత్యాచారాలు జరిగాయి, 1,050 దొమ్మీలు, దాడులు, కేసులు జరిగాయి. ఎంత దారుణం అండి! కేవలం 38 రోజులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి, కూటమి అధికారంలోకి వచ్చి 38 రోజుల్లో ఈ అరాచకం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది సదరన్ బీహార్ అనే పేరు పడిపోయింది. మణిపూర్ అల్లర్లు అంతం లేదు, ఆగట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అల్లర్లు ఆగని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు మరి స్వేచ్ఛగా, నిర్భయంగా ఎలా జీవించగలుగుతారు? రాష్ట్రంలోని ప్రజలు పరారి అయిపోవాలా? ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 2,700 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కువ మంది, 2,700 కుటుంబాలు ఇళ్లను వదిలి, గ్రామాలను వదిలి పల్నాడు ప్రాంతం నుంచి అయితే తెలంగాణకు వెళ్లి తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామాలలో వాళ్ళకు చెందినటువంటి పొలాలలో దౌర్జన్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు పంటలు సాగు చేస్తున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా? ఇందుకేనా ఎంచుకున్నది? ఇందుకైనా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది? మల్లికా కార్గ్ ఒక నిజాయితీ పరురాలైనటువంటి అధికారిని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్నాడు. ఆవిడ వచ్చిన తర్వాత చాలా వరకు సద్దుమణిగింది. ఆవిడ ఇరువైపులా కూడా సమన్యాయం చేసింది. ఏదైనా సరే తప్పు జరిగిందని వాళ్ళ దృష్టికి కానీ వస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీనా, లేకపోతే అధికార పార్టీనా, లేకపోతే వైఎస్ఆర్సీపీనా అని చూడకుండా ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది. ఆవిడ చాలా చక్కగా శాంతి భద్రతల కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఆ మల్లికా కార్గ్ గారు వైసీపీ నియమించినటువంటి ఎస్పీ ఏం కాదే. ఎన్నికల సమయంలో ఆమె సమర్థతను గుర్తించి ఎక్కడో తిరుపతిలో పనిచేసుకునేటటువంటి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పల్నాడులో వేశారు. ఆవిడ ఒక 5-6 నెలల పాటు కొనసాగి ఉంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు కంట్రోల్లోకి వచ్చి ఉండే, సాధారణ పరిస్థితులు నెలకొనేవి, ప్రజలు హర్షించేవాళ్ళు. మొత్తం గాడిలో పడిన తర్వాత ఆవిడని ట్రాన్స్ఫర్ చేసిన అర్థం ఉండేది. కానీ రాజకీయ కారణాలతోటి తెలుగుదేశం పార్టీ గోండాలు, తెలుగుదేశం పార్టీ రౌడీలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు, వాళ్ళ మాటలు ఈ మల్లికా కార్గ్ గారు ఉంటే వాళ్ళ చేష్టలకి అవకాశం లేకుండా పోయిందని
ఆవిడని మార్చివేశారు. ఆవిడని మార్చాల్సిన పనే ఉంది. శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరే కదా అది. ఆవిడని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? ఎందుకు తప్పించాల్సి వచ్చింది? ఆమె బదులుగా వచ్చినటువంటి ఎస్పీ గారు బలహీనుడని నేను అనను. ఆయన కూడా ఆమెలాగా చేస్తారేమో. కానీ ఆమె వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని రెచ్చిపోతుంది, పెచ్చరిల్లిపోతుంది మాత్రం నిజం. వినుకొండలో జరిగినటువంటి ఘటన, రషీద్ అనే యువకుడిని జిలానీ అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక గోండా, అతను యువకుడే కావచ్చు, హత్య చేసిన వాడిని గోండా రౌడీ అనక మనం ఏమంటాం? ఏ రకంగా పాశవికంగా నరికి చంపాడు అందరూ చూస్తూ ఉండగా, అరే చస్తాడ్రా వదిలేయరా అనే కేకలు వినిపిస్తున్నాయి. కానీ పోలీసులు కూడా చోద్యం చూస్తా ఉన్నారు. దాదాపు 4 పోలీసులు ఎదురుగానే ఉన్నారు. వాళ్ళకి అలాంటి సమయంలో ప్రాణాలు కాపాడటం కోసం షూట్అవుట్ ఆర్డర్స్ ఉంటాయి. మరి ఎందుకు వాళ్ళు ఆ పని చేయలేదు? ఎందుకు చేయలేదంటే శాంతి భద్రతను పరిరక్షించడం బాధ్యత కాదా వాళ్ళది? పైగా దానికి ఏం చెప్తున్నారు? కథలు అలుగుతా ఉన్నారు. ఒకప్పుడు ఇద్దరు వైసీపీలో ఉన్న వాళ్ళే, ఒకప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఎవరు వాళ్ళ చరిత్రలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడు? చంద్రబాబు నాయుడు పుట్టింది ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఏ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు 4 సార్లు? తెలుగుదేశం పార్టీకి. ఒకప్పుడున్న సంగతా ఇప్పుడున్న సంగతి చెప్తారా? అయినా కానీ ఒకప్పుడు పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఇలాంటి హత్యలేం జరగలేదే, నడి రోడ్డు మీద నరికేయటాలు ఏం జరగలేదే. నడి రోడ్డు మీద నరికి వేసే ధైర్యం ఎవరిచ్చారు? నారా లోకేష్ గారు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, పవన్ కళ్యాణ్ గారు కదా. మేము అధికారంలోకి వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం, గుడ్డలోడ తీస్తాం, రోడ్డు మీద నిలబెడతాం అని మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కాదా? మీరు చేసినటువంటి మీరిచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కాదా? దీన్ని ఈ ఫీల్డ్ మార్చాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఎంత స్థాయికి దారి తీస్తున్నాయి మీరు చేసినటువంటి చేష్టలు, మీరు ఇచ్చినటువంటి మీ కార్యకర్తలకు మీరు ఇచ్చినటువంటి సందేశం. ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువ ఉన్న వాళ్ళకి నామినేషన్ పదవులు ఇస్తామని లోకేష్ నాయుడు గారు ప్రకటించటం, వీటన్నిటి వల్ల ఏ రకమైనటువంటి మెసేజ్ మీ కార్యకర్తలకు అందింది? ఫిట్ ఫర్ నథింగ్ అనేటటువంటి వాడు కూడా, అంటే నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా కొనలేని వాడు కూడా, పనికిరాని వాడు కూడా, మా ఎస్పీ మారాడమ్మా, ఇక మేము చూపిస్తామమ్మా, మాదేనమ్మా, తడాక చూపిస్తామమ్మా అని చెప్పేసి అంటా ఉన్నా. ఏంటి అరాచకం? ప్రభుత్వం అంటే పరిపాలించాలి, ప్రభుత్వం అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, ప్రభుత్వం అంటే శాంతి భద్రతలను పరిరక్షించాలి. శ్వేతపత్రాలు, రోజుకొక శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం అన్నారు, ఇసుక మీద అన్నారు, అప్పుల మీద అన్నారు. మరి లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి నిన్ననే ముహూర్తంగా పెట్టుకున్నారు. ఎందుకు పారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు పారిపోయారంటే, పలనాడులో వినుకొండలో నడు రోడ్డు మీద హత్య చేస్తే ఇంతకన్నా అప్రతిష్ట ప్రభుత్వానికి ఇంకేముంది అని చెప్పేసి పారిపోయారు. ఒక ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి గారు మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉన్నారని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ గోండాలు 200 మందికి పైగా వెళ్ళి ఆ ఇంటి మీద రాళ్లు దాడి చేసి మాజీ ఎంపీ రెడ్డప్ప గారి కారుని తగలబెట్టారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి?
దానికి ఏమి కవరింగ్ ఇస్తారండి ఒక్కొక్కరు. TV5 ఆయన చెప్తాడు, రైతులంట అక్కడికి వచ్చింది. ఏది మన మెమరాండం ఇవ్వటానికి వచ్చారంట. మిథున్ రెడ్డి గారికి మెమరాండం ఇవ్వటానికి వచ్చారంట. అదేవిధంగా ఈనాడు వాళ్ళు ఒక అడుగు ముందుకేసి, ఈనాడు వాళ్ళు జాగ్రత్తగా, కొంచెం సీనియర్లు కదా, తెలివితేటలతో రాశారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి మచ్చ అంటకుండా ఎన్డీఏ కార్యకర్తలంట, ఎన్డీఏ కార్యకర్తలు రాళ్ల దాడులు చేశారంట. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించడానికి అక్కడికి వచ్చారంట, రైతులు ప్రశ్నించడానికి వచ్చారంట. ప్రశ్నించడానికి వస్తే వైకాపా కార్యకర్తలు రైతుల మీద, ఏది ఎన్డీఏ కార్యకర్తల మీద దాడి చేశారంట. దానికి ప్రతిదాడి వీళ్ళు చేశారంట. ఏమి కట్టు కదలండి. ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తారు. ప్రజా దర్బార్ అని పెట్టుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు, ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూడా రోజు ప్రజా వినతులు చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయలేదో అది మేము చేసి చూపిస్తున్నామని చేస్తున్నారు. మంచిదే, చేసుకోండి. అట్లా వినతులు మీ దగ్గరకు, అధికారంలో ఉన్న మీ దగ్గరకు వస్తాయా? అధికారం కోల్పోయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాయా? పెద్దిరెడ్డి మిథున రెడ్డి గారి మీదకి దాడి చేయటానికి వెళ్ళి స్పష్టంగా రాళ్లతోటి దాడులు చేసింది చాలక కవరింగ్లు ఏంటండి? ఇది ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ కవరింగ్లు చేయటానికా ఉంది? ప్రజల్ని కాపాడటానికా ఉంది? ప్రజలకు నిజాలు తెలియజేయటానికా మీరుంది? ఈ కవరింగ్లు ఏంటండి? ఎంత దుర్మార్గం అండి ఇది! మీ యొక్క అసత్య వార్తల వల్ల. అదేవిధంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమన్వయం పాటించండి అని కార్యకర్తలకు సూచనలు ఇవ్వకపోవటం వల్ల పోలీసులను కొడతా ఉన్నారు. గూడూరులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని మెడ మీద పెట్టి కొడితే బోర్ల పడ్డాడు. మరి అచ్చెన్నాయుడు కాన్స్టిట్యున్సీలో పోలీసుల మీద దాడి చేస్తా ఉంటే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి పోలీసులు అంటే, హోంమంత్రి ఎవరయ్యా? హోంమంత్రి కూడా మా అచ్చెన్నాయుడు తర్వాతే అని చెప్పేసి పోలీసుల మీద దౌర్జన్యంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇది పరిపాలన, అరాచకమా? ఇది ఎట్లా పరిపాలన అవుతుంది? ఇది పరిపాలన ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి కాలంలో క్లబ్బులు లేవే, పబ్బులు లేవే. ఇప్పుడు మా గుంటూరులో ఎల్వీఆర్ క్లబ్ తెరుచుకుంది, గుంటూరు క్లబ్ తెరుచుకుంది. ఎల్వీఆర్ క్లబ్ కమ్మ సామాజిక వర్గానికి చెందింది, గుంటూరు క్లబ్ కమ్మ సామాజిక వర్గం సంబంధించింది. మా క్లబ్ను ఎందుకు తెరవరు అని జనసేన సామాజిక వర్గానికి చెందినటువంటి, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నార్త్ క్లబ్ వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే మీరైనా దోచుకునేది, మేము దోచుకోవద్దని వీళ్ళు సిద్ధమయ్యారు. ఎటు పోతున్నామండి మనం? ఈ క్లబ్బుల దగ్గరికి వెళితే, ఎల్వీఆర్ క్లబ్ లో నేను ఎంక్వైరీ చేస్తే తేలినటువంటి అంశం ఏంటంటే, రోజువారీ ఆదాయం 5 లక్షలు. ఎల్వీఆర్ క్లబ్ ఒక్క రోజు ఆదాయం, ఖర్చులన్నీ పోను 5 లక్షల రూపాయల ఆదాయం. 5 లక్షల రూపాయల ఆదాయంలో 25% పోలీసులకి, 75% తెలుగుదేశం పార్టీకి మరియు క్లబ్ వారికి. ఇది ఎక్కడి చోద్యం అండి? అంటే దోపిడీ కోసము, దొంగతనాలు చేసుకోవటం కోసం, ప్రజల్ని పీడించుకు తినటం కోసం మీరు అధికారంలోకి వచ్చారా? మీకోసమే పనిచేసినటువంటి శ్రీనివాస్ అనేటటువంటి యూట్యూబర్ ఒకతను మరి విశాఖలో జనసేన ఎమ్మెల్యేల దందాల గురించి, పారిశ్రామికవేత్తలని వేధిస్తున్న విధానాన్ని గురించి బయట పెడితే అతని మీద కేసులు పెడతారు, అతని మీద దౌర్జన్యం చేస్తారు. ఇప్పటికే 13 ఎమ్మెల్యేలు అవినీతిలో పతాక స్థాయికి చేరిపోయారని
చంద్రబాబు నాయుడుకి ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికలు అప్పచెప్తే మిన్నకుండిపోతారు. ఎట్టుపోతున్నాం మనం? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? రైతులు రాళ్లు తీసుకొని వెళ్తారా? రైతులు సమస్య పరిష్కారం కోరుకుంటారు. సమస్య పరిష్కారం కోరుకునేటటువంటి వాళ్ళైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. ప్రతిపక్షం సమస్యను పరిష్కరించలేదు కదా. ప్రతిపక్షం అనేది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. మీరు రాసేటటువంటి కట్టుకథలకు ఏమైనా సరే అర్థం ఉండాలి కదా. మరి కేవలం 38 రోజుల్లో 31 మర్డర్లు, 35 ఆత్మహత్యలు, 300కు పైగా అత్యాచారాలు, అందుట్లో మరీ దారుణంగా పసిపిల్లల మీద. నంద్యాల దగ్గర మచ్చుమర్రి గ్రామంలో 9 ఏళ్ల పాపని లైంగికంగా ఆ పాపని అత్యాచారం చేసి ఈ రోజుకి శవం కూడా కనపడలేదు అంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? అది ఇంత చేతగాని ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? పసికందుల మీద లైంగిక దాడులు ఏంటండి? 6 నెలలు ఉన్నటువంటి పసికందుల మీద లైంగిక దాడులు ఏంటి? 7వ తరగతి చదివేటటువంటి పిల్లల మీద లైంగిక దాడులు చేసి చంపేయటం ఏంటి? ఎటుపోతుంది రాష్ట్రం? మరి ఎందుకు పరారీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు? శాంతి భద్రతల మీద ఏదైతే సమీక్షలు పెడతా ఉన్నాడు, శ్వేతపత్రాన్ని విడుదల చేస్తా ఉన్నాడు, తట్టా బుట్టా సర్దుకొని కర్ర పొలని మరి దాన్ని మొత్తాన్ని సర్దేసుకొని ఇప్పుడేమో నేను మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడతానని ఎందుకు పరారి కావాల్సి వచ్చింది? సిగ్గుతో తలదించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు? సిగ్గుతో తలదించుకోవాలా నారా లోకేష్ గారు? సిగ్గుతో తలదించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. లా అండ్ ఆర్డర్ నేను కంట్రోల్ చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా సరే ఎంతో కాలం పట్టదు జనం తిరగబడటం. ఎక్కడైనా సరే మీరు పొరపాటు పడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఇదే తప్పు చేసింది. 23 స్థానాలకు పరిమితం అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని చెప్పేసి ఊహల్లో తేలి చంద్రబాబు నాయుడు ఏ మాట చెప్పినా నమ్మరు. ఆయన 4,000 ఇస్తామన్న నమ్మరు, 40,000 ఇస్తామన్న నమ్మరు. మన మాటనే నమ్ముతారని మొండిగా పోయి బొక్క బోర్ల పడింది వైఎస్ఆర్సీపీ. నిజం. అదేవిధంగా ప్రతిపక్షం లేదు, 11 స్థానాలకు పరిమితమైంది అనుకోబాకండి. మీకన్నా 20 లక్షల ఓట్లు, మీరు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికన్నా 20 లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వచ్చింది. అంతేకాకుండా ఆ ఓట్ల విషయమే కాదు, ప్రతిపక్షం అనేది ఎక్కడ నుంచో రాదు, ప్రజల్లో నుంచే వస్తుంది ప్రతిపక్షం అనేది. ప్రజాస్వామ్యం గొప్పతనమే అది. ప్రజలు అన్ని గమనిస్తా ఉంటారు. ప్రతిపక్షం అనేది ప్రజల్లో ఆలోచనలో నుంచి పుట్టుకొస్తుంది. ప్రజల ఆలోచనలు మారినాయి అని ఎప్పుడైతే ప్రతిపక్షం గుర్తిస్తుందో అప్పుడు ప్రతిపక్షం కూడా రెచ్చిపోతుంది. ప్రతిపక్షం కూడా అగ్గికి నెయ్యి తోడైనట్టుగా, అగ్గి అంటే ఇక్కడ ప్రజలు, ప్రతిపక్షం కాదు, ప్రజలు అగ్గి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షం రాజకీయ పార్టీ అనేది వాళ్ళని ఇంకాస్త ఉత్తేజపరచడానికి ఒక నెయ్యిలాగా ఉపయోగపడుతుంది తప్ప రాజకీయ పార్టీనే అసంతృప్తులను సృష్టిస్తుంది అని చెప్పేసి అనుకోబాకండి. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిపక్షం ఎక్కడో ఉండదు, ప్రజల్లోనే ఉంటది. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు మొదలు పెట్టారంటే మీరు 5 ఏళ్లు కూడా పరిపాలించకుండా మధ్యలోనే దిగిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. నమస్తే.